హలో నమస్తే అశోక్. సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ఎప్పుడైతే పార్టీ ఇన్ఛార్జీలు మార్పు అనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి ప్రస్తుత వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలు మొత్తము జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత, అలాగే వైసీపీ పార్టీ పైన అక్కసు కక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను కూడా మారుస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదంటూ కూడా పార్టీని తట్టబుట్ట సర్దేసి పక్కన కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలామంది కొత్త ఇన్ఛార్జీలను రీప్లేస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది ఇన్ఛార్జీలు కూడా ఆ నియోజకవర్గాల్లో పని మొదలు పెట్టారు. అయితే తాజాగా మరొక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే జగ్గంపేట ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్సీపీలో తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. అయితే ఈసారి టికెట్ ఇవ్వట్లేదు, అక్కడ కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తూ వస్తున్నాను, ఈసారి మీకు ఏదో ఒక రూపాన మీకు మళ్ళీ ప్రభుత్వంలోకి కీలక పదవి ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెప్పినప్పటికీ కూడా లేదు, ఖచ్చితంగా ఈసారి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. అయితే గతంలో జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై విజయం సాధించారు. అయితే జ్యోతుల చంటిబాబు ఈసారి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. జనవరి 4 లేదా 5 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు తెలిసింది. ఒకవేళ జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరితే ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ పరిస్థితి ఏందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, ఆయన టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి గెలిపొందారు. ఈ నేపథ్యంలో నేతలు అటు ఇటు మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండటంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అనేది కూడా ఒక పెద్ద సస్పెన్స్గా కనబడుతుంది. ఒకవేళ జ్యోతుల చంటిబాబు టీడీపీలో జాయిన్ అయితే జ్యోతుల నెహ్రూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మరి ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారా, లేదంటే ఆయన టీడీపీలోనే కొనసాగి జ్యోతుల చంటిబాబుకి సహకారం అందిస్తారా అనేది కూడా పెద్ద సస్పెన్స్ కనపడుతుంది. అయితే ఒకసారి 2014-2019 ఎన్నికలకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి మనం చూద్దాము. 2014కు సంబంధించి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ, మనం ఇందాక చెప్పుకున్నట్టు జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, అక్కడ విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు. ఆయన గతంలో కూడా టీడీపీకి సంబంధించి వ్యక్తిగా ఉన్నారు, టీడీపీ వ్యక్తికి సంబంధించి కూడా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక 2019 ఎన్నికలకు సంబంధించి అక్కడ జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అక్కడ విజయం సాధించారు. అప్పుడు ఏదైతే అక్కడ 2014లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్సీపీ వ్యక్తి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అంతగా పర్ఫామ్ చేయలేదు. కానీ ఏదైతే చంటిబాబుకి అలాగే జ్యోతుల నెహ్రూకి మధ్య ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయడంలో కొంత జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చంటిబాబుకు 93,000కు పైగా ఓట్లు వచ్చాయి, జ్యోతుల నెహ్రూకి 70,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి సూర్యచంద్రరావుకు కూడా దాదాపు 10,000కు పైగా ఓట్లు వచ్చాయి. సో వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం దాదాపు 80,000కు పైగా ఓట్లు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చంటిబాబుకి 93,000 ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇటు టీడీపీ జనసేన ఎప్పటికే పొత్తులో ఉన్నాయి. చంటిబాబు కూడా టీడీపీలో చేరితే వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎలాంటి పరిస్థితి అక్కడ ఉండబోతుంది. ఎందుకంటే జగ్గంపేటకి సంబంధించి కూడా జనసేన పార్టీ ఈసారి అక్కడ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే విధంగా చంటిబాబు టీడీపీలో చేరితే అక్కడ ఉన్నటువంటి అసమ్మతి, టీడీపీలో ఉన్నటువంటి అసమ్మతి ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. వీళ్ళ ముగ్గురిని ఢీ కొనడానికి వైఎస్ఆర్సీపీ సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి ఎవరిని రంగంలోకి దింపబోతున్నారు అనేది కూడా పెద్ద సస్పెన్స్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను మార్చేశారు, కొత్త వారిని కూడా మార్చబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా నేతలంతా వైసీపీ పార్టీ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది జనసేనలో చేరితే మరి కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి మరొక ఎమ్మెల్యే షాక్ ఇచ్చినట్టు కనబడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి వీడతారు, ఎంతమంది సిట్టింగులను జగన్మోహన్ రెడ్డి మార్చబోతున్నారు, వారు టీడీపీలోకి వెళ్తే టీడీపీ పార్టీ వాళ్ళకి సీట్లు హామీ ఇస్తుందా, లేదంటే అక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉండబోతుంది.